దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ అతడు అంటే ఎవరు అంటే దేవునిని నమ్మినవాడు, ఒక చెట్టు నీటి కాలువ యోరన నాటబడి ఉంటే బలంగా దృఢంగా ఉంటూ మంచిగా తన ఫలాలను ఇస్తూ ఎలా ఉంటుందో అలాగే నీటి కాలువ యోరన నాటబడిన వాడు అంటే దేవుణ్ణి నమ్మినవాడు, నమ్మకం విశ్వాసంతో ఉన్నవాడు చేయనదంతయు సఫలమగును అంట. ప్రతి పని సఫలమవుతుందంట. అతడు ఆశీర్వదించబడిన వాడుగా ఉంటాడు. అలా మనము ఉండాలంటే నీరు అనగా దేవుని యొక్క ఆత్మకు గుర్తుగా కనపడుతుంది. నీటిని కలిగిన వారంగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకుని ప్రతి పనిలో సఫలత పొందుకుంటూ ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్.